శ్రింగి వినోద్, నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నాను అనేది అబద్ధం, చాలా బాధలో ఉన్నాను. ఇప్పుడు మనం మాట్లాడే పాడ్కాస్ట్లో కూడా అంత ఎంటర్టైనింగ్గా ఉండకపోవచ్చు. జనాలు ఇది నోట్ చేసుకుని ఫాలో అవ్వాల్సిన పాయింట్లు కొన్ని ఇవ్వబోతాం. వాటన్నిటిని ఇప్పుడు మన తండ్రినో తల్లినో కొడితే ఒక మనిషి ఎలా ఉంటుంది, మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, మన ధర్మంలో ఉన్న తమ్ముళ్ళు కొట్టుకుంటే ఎలా ఉంటుంది అనే విషయం గురించి మనం మాట్లాడబోతున్నాం. కొంచెం సీరియస్గా కూడా ఉండబోవచ్చు. జాగ్రత్తగా పాడ్కాస్ట్ ఎండ్ వరకు చూస్తే బాగుంటుంది. జనాలు చాలా ఇంపార్టెంట్. ఎస్ ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే హిందూ మతోన్మాదం అనేది బయటికి తీసుకొచ్చారు. ఇప్పుడు కసబ్గాడు అప్పుడు కూడా వాని చేయికి ఒక కాషాయపు తాడు కట్టి దాన్ని మొత్తం ఇది హిందూ టెర్రర్ అనే విషయాన్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. బట్ అది వాళ్ళ దురదృష్టం, మన అదృష్టం బయటకు అట్లా అవ్వలేదు. వాడు కసబ్ అనేటోడు తురుకోడు అని చెప్పేసి ఫోకస్ అయ్యాడు. బట్ ఈ రోజు ఏమవుతున్నదంటే నేను రామరాజ్యం అనే పేరుతోటి పోయిండు, ఏం చేసిండు, ఇదంతా వ్యవస్థ చూసుకుంటే బయటకు వచ్చేసరికి ఇప్పుడు సోకాల్డ్ ముఖ్యంగా అంటే నేషనల్ మీడియా అంతా దీనిపైన ఇంకా కాన్సన్ట్రేట్ చేయలేదు, బయటకు వస్తలేదు. అదే విషయంలో రంగరాజన్ గారు కాకుండా ఇంకా వేరే ఎవరైనా ఉంటే అసలు వేరే లెవెల్లో ఉండేది. ఇది నేషనల్ మీడియా కాదు, ప్రపంచం మొత్తం ఇటువైపు చూస్తుండే. ఇప్పుడు చూడరు వాళ్ళు. బట్ ఇప్పుడు తెలుగులో కొంతమంది ఉన్నాయి, గంజాయి మొక్కలు అవి ఇవి అవన్నీ మాట్లాడుతూ ఉన్నాయి, బాగా చాలా గట్టిగా మాట్లాడుతూ ఉన్నాయి. ఏది అసలు మతోన్మాదం పెరిగిపోతా ఉన్నది, హిందూ మతోన్మాదం అని చెప్పేసి. సో వీటన్నిటి ఖచ్చితంగా ఒకటి కౌంటర్ కావాలి అండ్ సొల్యూషన్ కూడా కావాలి, ఓన్లీ మాట్లాడడం కాదు. రెండవది మీరన్నారు ఫస్ట్ మాట అది. ఎందుకంటే ఎవరైతే హిందుత్వం గురించి, పోనీ దేశం గురించి, ధర్మం గురించి మాట్లాడాలి అని చెప్పేసి ముందుకు వస్తున్నారో, ముఖ్యంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, వాళ్ళకే పడదు. వాళ్ళే ఒకరిపైన ఒకరు ఒక వ్యవస్థ నడుస్తూ ఉన్నది. ఇది ఎంతవరకు సమంజసం అండ్ ఇది పోవాలి అంటే ఏంటి అనేది ఖచ్చితంగా మనం మాట్లాడాలి. ఎందుకంటే ఇది ఎందుకంటే అందరి లోపల ఒక ధర్మం బాగుండాలనే భావన ఉన్నప్పుడు, ధర్మం గురించి నీలాగే ఇంకొకరు పనిచేస్తున్నప్పుడు తప్పులు అనేవి ప్రతి వాళ్ళ లోపల ఉంటుండొచ్చు. బట్ ఆ తప్పును మనం ఎలా సరిదిద్దుకొని ముందుకు పోవాలనేది ఆలోచించాలి. ఆలోచించుకొని మనమే కొట్టుకోవడం ద్వారా ఒక దగ్గర ఆగిపోతాం. అది బయట వాడికి ఆటోమేటిక్గా మనం అస్త్రాలు ఇస్తా ఉన్నాం. వీటన్నిటి గురించి మాట్లాడాలి. దీంతో పాటుగా మనం నేషనల్ ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఉన్నారు చాలా మంది. వాళ్ళ మాటలు, వాళ్ళ పరిస్థితి నాకంటే ఎక్కువ మీకు బాగా తెలుసు. రణ్వీర్ రీసెంట్గా ఏంటంటే ఇండియాస్ గాట్ టాలెంట్లో పోయి అంత బండబూతులు మాట్లాడేవాడికి చాలా ప్రముఖులు వెళ్ళారు ఆ పాడ్కాస్ట్లకి, ఆ షోలకి. వాళ్ళ పరిస్థితి ఏమవ్వాలి, వాళ్ళ ఫాలోవర్స్ సిగ్గుపడే పనులు ఎందుకు చేస్తున్నారు? నిజంగా అసలు ఆ మాట ఎంత దరిద్రమైన మాట అది. ఇప్పుడు రాఘవ్ రెడ్డి అనే అతను ఇంతమంది ఫాలోవర్లు వేసుకుని నువ్వు అట్లా ఒక బ్యాచ్ అయితే ఉంది కదా, అవును, మీకు 30,000 ఫాలోవర్స్ ఉంటున్నాయన్న, వేరే ఇంకొకటి వచ్చి ఆ 30,000 మందిని కన్ఫ్యూజ్ చేసి పడేస్తే అయిపోయింది. ఇంకా అది చాలా డేంజర్ అన్నది. ఆ కన్ఫ్యూజ్ చేసేవాడు మళ్ళీ మన తమ్ముడు, మన దాంట్లో ఉన్నాడే అవుతున్నాడు. మళ్ళీ వాడి మీద నువ్వు ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి? ఇప్పుడు చూడండి, స్టార్టింగ్లో గంజాయి మొక్క ఛానల్స్ వీళ్ళందరూ కూడా ఇస్లామిక్ ప్రాపగాండా బుక్ని ఒకడు వెళ్ళి వీడియో తీసి క్వశ్చన్ చేస్తే ఆ ఎగ్జాంపుల్ తీసుకొని అది రాడికలిజం అంటున్నారు. అదే అన్న రాడికలిజం. అట్లాంటి వాళ్ళని నిజంగానే బంధించాలి, వాళ్ళ మీద దాడి చేయాలి కదా. ధర్మాన్ని నాశనం చేసే వాళ్ళకి ఎట్లాంటి ఎగ్జాంపుల్ తీసుకుని వచ్చి ప్రాపగాండా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఏమంటుంది, ఇప్పుడు ఛత్తీస్గఢ్లోని మావోయిస్టులని మొత్తం లేకుండా చేసి పడేస్తామని చెప్పేసి అమిత్ షా మాట్లాడాడు. మావోయిస్టులు లెఫ్ట్ అని చెప్పేసి ఈమె ఫస్ట్ ఫిక్స్ అయిపోతుంది. అమిత్ షా మాట్లాడలేదు లెఫ్ట్ రైట్ కాదు, మావోయిస్ట్ అనేటువంటి మేము లేకుండా చేస్తాం. ఎందుకు లేకుండా చేయాలి? తప్పదు. ఎందుకంటే వాడు ఉంటే మనకు ప్రమాదం కాబట్టి. సో లెఫ్ట్ నువ్వు మొత్తాన్ని మేము తీసి పడేస్తాము అని చెప్పేసి మాట్లాడిండు అమిత్ షా అని చెప్పేసి ఆయన మాట్లాడిన హిందీ ఈమె తెలుగు జోడించి ఏమో ముచ్చట మాట్లాడింది. దానికి తోడు ఇప్పుడు కట్ చేస్తే ఏంటంటే మావోయిస్టులు పక్కకు ఇప్పుడు మతోన్మాదులు. మరి మావోయిస్టులను మీరు లేకుండా చేస్తారు, మతోన్మాదులను లేకుండా చేయరా అంటారు. అసలు మతోన్మాదులను ఖచ్చితంగా లేకుండా చేయాలి, కానీ ఎవరు మతోన్మాదులు అనేది ప్రశ్న. జనాలకి కొన్ని డెఫినేషన్స్ మనం ఇవ్వాలన్నా, లేకపోతే వాళ్ళు చూసే వాళ్ళని అన్నీ ఒకేలాగా వీడియోలో కనిపిస్తున్నాయి కదా అని అన్నీ ఒకే ఫ్రేమ్లో వేసుకుంటారు జనాలు. ఎస్పెషల్లీ హిందువులు కూడా దీంట్లో ట్రాప్ అవుతారు చాలా మంది. ఫైనల్గా ఏం కొడతారు, కింద జీపే పెట్టి డబ్బులు అడుక్కుంటున్నారా అని వేస్తారన్న. అయిపోయింది. ఈ లఫ్ట్గా అడుక్కోరా డబ్బులు? వాళ్ళలాగా టెర్రరిస్టుల ఫండింగ్ మనకు లేదే. మీ ఛానల్ డిమానిటైజ్ అయింది, ఎవడైనా మాట్లాడేది డబ్బుల గురించి పట్టుకురా నా దగ్గరికి. అసలు అది అర్హత లేదు. ఒకవేళ మనం సీరియస్ లీగల్ యాక్షన్ ఏమైనా తీసుకోవాలి అనుకుంటే ఈ డబ్బు విషయంలో మాత్రము తీసుకోవచ్చు. కింద చూసే వాళ్ళకి కూడా నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళు ఫైనల్గా మనల్ని ఆర్థికంగా కొలాప్స్ చేయడానికి ట్రై చేస్తారు. ఛానల్ డిలీట్ చేశారు. ఫుల్ టైం లైఫ్ టైం ఇన్వెస్ట్ చేసాం దాంట్లో మనం. నేనేమన్నా ఆగానా? మళ్ళీ తేనె పట్టుని డెస్ట్రాయ్ చేయొచ్చు కానీ తేనె టీగల్ని డెస్ట్రాయ్ చేయలేరు. అది ఇంకో చోటుకి వెళ్ళి దుమ్ము లేపుతుంది. మీరు ఇప్పుడు అన్నట్టుగా మొన్న మనం కాంక్లేవ్, సనాతన కాంక్లేవ్ 2.0 మనం చేసిన దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ సనాతన ధర్మ అని చెప్పి ఒక సెషన్ చేసినాం. దానిలో ముఖ్యంగా నేను ఇదే మాట్లాడినా. ఏమవుతుంది అంటే స్ట్రింగ్ అనే ఛానల్ని లేకుండా చేశారు. ఆ తర్వాత రిఫ్లెక్షన్ అనే ఛానల్ డిమానిటైజ్ చేశారు.
అట్లాంటివి నెక్స్ట్ ఇంకా చాలా చేయబోతున్నారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ విషయానికి వస్తే మీకు అసలు తెలియంది కాదు, ఇంత దరిద్రం మనం చూస్తున్నాం. అమ్మో. వీటన్నిటికీ సొల్యూషన్ ఏంది? వాడేమన్నా అంటే ఇప్పుడు ఒకటే మాట, డబ్బులు మీరు అన్నట్టుగా ఫోన్పే గూగుల్ పే పెడతారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇదే ఫోన్పే గూగుల్ పే గేమ్స్ ఆడేటోడు పెడతాడు, ఏం చదివేటప్పుడు ధర్మం మీద విషం కక్కేటోడు పెడతాడు. అసలు ఆ మాటని మనల్ని అవమానించే లఫుడ్ గల్లా పెడతారు. ఓపెన్ ఛాలెంజ్ కొడకల్లారా, ఛానల్ డిమానిటైజ్ చేసి పెట్టండి రా వీడియోని. ఏ లెఫ్టిస్ట్ గడైతే మనల్ని అంటున్నాడో మీ ఛానల్ డిమానిటైజ్ చేసి స్క్రీన్ షాట్ పెట్టి వీడియో పెట్టండి. మీ ఛానల్లో యాడ్స్ రన్ చేయకుండా పెట్టండి. నేను ఛానల్లో యాడ్స్ రన్ చేయకుండా పెట్టేవాను, అది అందరికీ తెలుసు. అవును, ఛానల్ డిమానిటైజ్ అయ్యి ఛానల్ ఎగిరిపోయినా కూర్చొని కెమెరా ముందు మాట్లాడి జనాలకు వెళ్ళాలనుకుంటున్నాం. ఇంతకన్నా ఎక్కువ జస్టిఫికేషన్ చేయాల్సిన అవసరం లేదన్నా. లెట్ దెమ్ డూ వాట్ ఎవర్ నాన్ సెన్స్. ఇంకొకటి, జర్నలిస్ట్ అనుకుని వేసుకుని వస్తారు కదా, జర్నలిస్ట్ అనేవాడికి పక్షపాతాలు, హేట్రెడ్లు ఇవన్నీ ఉండొచ్చా? వాడు జర్నలిస్ట్ అవుతాడు. రామాయణం గురించి మీరు ఒక స్టోరీ వింటున్నప్పుడు ఓహో రాముడు ఇలా చేశాడా అని చెప్పి మీరు దాన్ని జీర్ణించుకుని దాన్ని మీరు రియల్ లైఫ్లో అప్లై చేయడానికి ఎంత టైం పడుతుందో నాకు. కృష్ణుడి సంఘటనలు మీరు రియల్ లైఫ్లో మీ ఆఫీస్లోనే ఎక్కడ ఫేస్ చేసి ఉంటారు. దాన్ని మీరు మలుచుకోవడానికి కొంచెం టైం పడుతుంది. వాటన్నిటిని మీరు వినే ప్రసంగాల్ని జీర్ణించుకోవడానికి సంవత్సరాలు పడుతుంది. టైం ఇవ్వట్లేదు, వెంటనే జ్ఞాన ప్రదర్శనకు వచ్చేస్తున్నారు. యాక్చువల్గా ఈ జ్ఞాన ప్రదర్శన చేసే వాళ్ళు ఎవరు కూడా రియల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయలేరు. మీరు ఇంతకు చెప్పినట్టుగా బేసిక్గా మనం చేయాల్సింది అది. మన ధర్మం నుంచి మన పోనీ రామాయణ వీటి ఇతిహాసాల నుంచి పురాణాల నుంచి మనం తీసుకొని 10 మందికి చెప్పుడు ఓకే, నీ ఇంటర్ప్రిటేషన్తో నువ్వు చెప్తున్నావు, కానీ నువ్వు దాన్ని ఎంతవరకు ఫాలో అవుతున్నావు అనేది అన్నిటికంటే ముఖ్యం. ఫాలో కాకుండా నేను ధర్మాన్ని నిలుపుతున్నాను అనే బోర్డు వేసుకుని వస్తారు చూసారా, సనాతన ధర్మం జోలికి వస్తే నేను చంపేస్తా అనేది పిచ్చి అంటాను నేను. సనాతన ధర్మమే సద్గురు క్లియర్గా చెప్పాడు కదన్నా, నువ్వు ఒక దోమని క్రియేట్ చేయగలవా? దోమని ఎందుకు చంపుతున్నావు? నువ్వు దోమనే చంపదంటాడు. అసలు ఇంకా మనిషిని నువ్వు చంపే అంత రేంజ్కి వెళ్తున్నావు అంటే నీ అర్హత ఏంటి? నువ్వేమన్నా రాముడా కృష్ణుడా? శివుడితో కమ్యూనికేట్ చేసి పాశుపశాస్త్రాలు తీసుకుని రావణుడిని నేను చంపగలనా లేదా అని శివుడిని అడుగుతాడు రాముడు. ఇదే మన అర్చకుల్ని వీళ్ళందరినీ కొట్టుకుంటూ వెళ్ళాడు రాముడు.